ఎస్పీ న్యూస్కు స్వాగతం. కష్టాల్లో ఉన్న నిరాశ్రయాలు ఏడుద ప్రియదర్శినికి ఆమె ఇద్దరు పిల్లలకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తిని పెంచి తక్షణమే న్యాయం చేయాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మోజెస్ బాబు కోడి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీ న్యూస్తో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రాజానగర నియోజకవర్గం సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో ఎస్సీపేటకు చెందిన ఏడిద ప్రియదర్శినికి 2006లోనే అదే గ్రామానికి చెందిన ఏడిద దొరబాబుతో జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. భర్త దొరబాబు కోవిడ్తో మరణించడంతో తీవ్ర విషాదానికి గురైన ప్రియదర్శిని పిల్లలిద్దరూ దిక్కుతోచిన స్థితిలో నిరాశలయ్యారు. ఆమె పిల్లలకు న్యాయబద్ధంగా చెల్లించిన ఆస్తిని దక్కకుండా ఆడపడుచు చంద్రలీల తన భర్త రామకృష్ణ వారికి అన్యాయం చేశారని మోజెస్ బాబు ఆరోపించారు. రఘుదేవపురం మాజీ సర్పంచ్ ప్రియదర్శిని ఆడపడుచు అయిన ఆడపడుచు ఇండుగమల్లి చంద్రలీల ఆమె భర్త రామకృష్ణ మరియు వైజాగ్లో నివాసం ఉంటున్న చెల్లెలు కుమ్ముస్వాతి కలిసి కుట్రపన్ని ప్రియదర్శినికి ఆస్తి దక్కకుండా చేసి ఆమె పిల్లలతో సహా రోడ్డున పడేసి నిరాశలు చేశారని తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు మోజెస్ బాబు కోడి. నేను తూర్పుగోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాను. ఈ ప్రక్కన ఉన్నటువంటి ఆమె మా చిన్నమ్మ గారు, తాతపూడి సువార్తమ్మ గారు. ఈ ప్రక్కన ఉన్నటువంటి అమ్మాయి ఏడిద ప్రియదర్శిని. ఇదే సీతనార్ మండలంలో రఘుదేవపురం గ్రామంలో ఎస్సీపేటలో ఉన్నటువంటి ఏడిద అబ్బులు గారు వారి యొక్క కుటుంబంలో ఏడిద దొరబాబు అనేటువంటి అబ్బాయిని వివాహం చేసుకొని 2006 సంవత్సరంలో ఇదే రఘుదేవపురంలో ఈ అమ్మాయికి వివాహం చేశారు. ఈ అమ్మాయికి ఒక అమ్మాయి. ఈ అబ్బాయి పేరు యశ్వంత్ బాబు, అలాగే ఏడిద సుస్మిత, ఇద్దరు పిల్లలు. అయితే గడిచిన కోవిడ్ కాలంలో ఏడిద దొరబాబు గారు చనిపోవడం జరిగింది. అంతకు పూర్వమే వీళ్ళ వైజాగ్లో ఎయిర్పోర్ట్లో ఏడిద అబ్బులు గారు ఉద్యోగం చేసేవారు. అతను ప్రైవేట్ జాబ్గా బ్యాంకులో పనిచేసుకుంటూ కుటుంబాన్ని వీళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో, అత్తగారి ఇంట్లోనే ఏమో కలిసి ఉన్నారు. అక్కడి నుంచి ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఇల్లు కట్టుకొని రఘుదేవపురం వచ్చేసారు. వచ్చిన సంవత్సరానికి అత్తగారు ప్రియదర్శిని యొక్క ఏడిద ప్రియదర్శిని అత్తగారు చనిపోయారు. కరెక్ట్గా అత్తగారు చనిపోయినటువంటి సంవత్సరానికి ఈ ప్రియదర్శిని యొక్క భర్త ఏడిద దొరబాబు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఏడిద దొరబాబు చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రియదర్శినికి అలాగే ఆ కుమారుడు కూతురికి కూడా ఏది దక్కనివ్వకుండా దాదాపు నెలలోనే, దొరబాబు చచ్చిపోయిన నెలలోనే వాళ్ళు దొరబాబుకు వాళ్ళ తండ్రి పేరట ఆస్తి ఉందని చెప్పి ఆ ఆస్తిని అన్యాయంగా వీళ్ళకి ఏమీ చెందకుండా ఆడబడుచు ఇండుమల్లి చంద్రలీల, ఆమె గ్రామ సర్పంచ్గా రఘుదేవపురంలో మొన్నటిదా పనిచేసింది. అలాగే ఆమె భర్త రామకృష్ణ, అలాగే ఈమె చెల్లెలు వైజాగ్లో ఉంటుంది, ఆమె పేరు కుమ్ము స్వాతి. ఆమె అక్కడ వీళ్ళు కలిపి ఏకమై ఈ అమ్మాయికి అంటే ఆస్తి ఏది రానివ్వకుండా నిర్వీర్యం చేసి ఈమెను నిర్దాక్షిణ్యంగా గాల్లో వదిలినట్టుగా వదిలేశారు. దాదాపు దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా ఆ దినాల్లో ఉన్నటువంటి గౌరవశ్రీ విజయలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ తరఫున ఆ అమ్మకి మేము తెలియపరచడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులుగా, అప్పటి శాసనసభ్యులుగా ఇప్పుడు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రాజా గారికి కూడా వారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత గణేష్ గారు, గౌరవ జక్కంపూడి గణేష్ గారు, వారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. వాళ్ళకు కూడా మేము న్యాయం చేస్తామని వారు తెలియపరిచారు. దాదాపు ఈ సందర్భం జరిగి 2021 సంవత్సరం నుండి ఇప్పుడు 2026 సంవత్సరం, ఇన్ని సంవత్సరాల నుండి అంటే దాదాపు 5 సంవత్సరాల నుండి ఆ పిల్లకి దారి లేకుండా, కనీసం ఉండడానికి నిలువ నీడ లేకుండా అన్యాయం జరిగిందని చెప్పి పెద్దలను సంప్రదించాం. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే గారు మన గౌరవ శాసనసభ్యులు బత్తూరు బలరామకృష్ణ గారు, వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. వారు కూడా మేము న్యాయం చేస్తాం వారు కూడా చెప్పారు. అయితే ఇంతవరకు పెద్దల సహాయం జరుగుతుంది అనేటువంటి ఆశతో ఇంతవరకు ఆగడం జరిగింది. అయితే 4 నెలల క్రితం ఇక ఏమీ దారి లేక, అద్దె కట్టుకునే పరిస్థితి కూడా లేక దాదాపు 5 నెలలు, 4 నెలలు 5 నెలలు కావస్తుంది. రఘుదేవపురంలో ఇంటికి వచ్చి ఆ అద్దె కట్టుకునే పరిస్థితి లేక 5 నెలల నుంచి ఇక్కడే ఉంటుంది. అయినా వాళ్ళు ఎవరు స్పందించడం లేదు, ఆమె దారి లేదు. పైగా గత 3 రోజుల క్రితం తను అద్దెంట్లో ఉన్నటువంటి సామాన్లు తీసుకొని ఇంటికి వస్తే నిర్దాక్షిణ్యంగా ఇంట్లో గదిలో పెట్టి మా చిన్నమ్మని అలాగే ఈ ప్రియదర్శిని
ఆ కుర్రోడిని మరో కొంతమంది కుర్రోళ్ళతో కలిసి చంద్రలీల, ఆమెకు సంబంధించిన భర్త, అలాగే కొడుకులు, ఆ కొడుకుకి సంబంధించినటువంటి స్నేహితులు కలిపి లోపల గదిలో చాలా ఘోరంగా కొట్టారు. ఎలా కొట్టారంటే పైకి గాయాలుగా కాకుండా తల మీద గోడకేసి కొట్టి, నువ్వు జుట్టు పట్టుకొని నువ్వు చచ్చిపోవాలి, నువ్వు అడ్డుకున్నావని మాటలు మాట్లాడుతూ భయంకరమైన దుర్భాషలాడి ఆమె చాలా చిత్రహింసలు పెట్టారు. ఆ సమయంలో మరి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. 2 రోజులు కోలుకోలేని పరిస్థితికి వచ్చింది. అలాగే మరి పోలీసు వారిని కూడా సంప్రదించాం. పోలీసు వారు కూడా స్పందించారు. ఆ ప్రస్తుతం వాళ్ళ మీద కేసు వేశారు. అయితే ఆమెకు ఉండడానికి నిలువ నీడలేదు. దయచేసి నేను పాత్రికేయులుగా మిమ్మల్ని, అలాగే మన ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యే గారిని, అలాగే మాజీ శాసనసభ్యులను, రాజకీయ ప్రముఖులను, ఈ సీతనారాయణ మండలిలో ఉన్నటువంటి ప్రతినిధులను, అలాగే రఘుదేపురంలో ఉన్నటువంటి నాయకులను ప్రేమపూర్వకంగా అర్థిస్తున్నాను. ఈ కుటుంబానికి న్యాయం జరిగేటట్లుగా ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుతున్నాను. త్వరలో త్వరలోనే ఈ అమ్మాయి న్యాయం జరగకపోతే నేను త్వరలోనే మీకు స్థలం కూడా తెలియజేస్తాను. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి నాయకులకు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి, అలాగే క్రైస్తవ సంఘాలకి, ముస్లిం సంఘాలకి, హిందూ సంఘాలకి, అలాగే సామాజిక వర్గం మీద పనిచేసేటువంటి అన్ని నాయకులందరికీ కూడా, ఆ సమాజ వర్గాలందరూ కూడా నేను ప్రత్యేకంగా విన్నవిస్తున్నాను. ఇది ఏదో ఒకరికి సంబంధించినటువంటి నష్టం కాదు. ఒక ఆడపిల్లని ఒక ఇంటికి ఎందుకు ఇస్తారంటే, కనీసం ఆ కుర్రోడికి ఉద్యోగం లేకపోయినా తండ్రికి ఉద్యోగం ఉంది, ఏదో భవిష్యత్తు ఉంటుంది, ఏదో దారి చూపిస్తారు అనే దృక్పథంతోనే ప్రతి ఆడపిల్లను ప్రతి ఇంటికి ఇస్తారు. ఈవేళ 2 పిల్లలు పెట్టుకొని దిక్కుమాల దానిలాగా ఒక ఇంటి పేరు మోస్తూ ఆస్తులేమో వాళ్ళు అనుభవిస్తూ ఉంటే దిక్కులేని దానిలాగా రోడ్డు మీద పడి ఉంది. ఈమెకి ఎవరు న్యాయం చేస్తారు? దయచేసి 5 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాం, కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగాం, ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగాం, చివరికి గ్రామ పెద్దల దగ్గరికి కూడా వెళ్ళాం. అందరి దగ్గరికి వెళ్ళినా ఏదో రకంగా న్యాయం జరుగుతున్న ప్రయత్నం చేసినా జరగలేదు. కాబట్టి త్వరలోనే మిమ్మల్ని అందరినీ పాత్రికేయులను విన్నవించుకుంటున్నాను. ఈ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా మరి వెళ్ళేటట్లు మీరు చేయాలి. త్వరలోనే నేను అన్ని సంఘాలతో మాట్లాడి ఈమె త్వరలోనే నిరాహార దీక్ష కూర్చోబోతుంది. అవసరమైతే ఇక్కడి నుంచి ఇదే రఘుదేపురం సీతనారాయణ మండలం కేంద్రం చేసుకొని విజయవాడ దాకా పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధపడుతుంది. ఎందుకంటే ఇది ఒక అన్యాయం కాదు, ఒక భవిష్యత్తు నాశనం చేసి, మాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. అసలు ఆ మరణాలపై కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అత్తగారు ఇక్కడ రిటైర్ అయిపోయిన తర్వాత వీళ్ళు వైజాగ్ లో ఎయిర్పోర్ట్ క్వార్టర్స్ ఉండేవారు. అక్కడి నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చిన సంవత్సరం చచ్చిపోయింది ఆవిడ చచ్చిపోయిన సంవత్సరానికి ఈ కుర్రాడు చచ్చిపోయాడు. ఈ కుర్రాడు చనిపోయినటువంటి కరెక్ట్ సంవత్సరానికే పైగా ఆ తండ్రి చనిపోవడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ రిజిస్ట్రేషన్ లో ఆ దొరబాబు ఈమె భర్త చనిపోయినటువంటి సమయంలో దొంగ కాగితాలు లేవని పేపర్ నోటీస్ ఇచ్చి, కాగితాలు ఉండగా, అన్ని కాగితాలకు ఉండగా కాగితాలు పోయినాయని చెప్పని దొంగ కాగితాలు సృష్టించుకొని నోటీసులు ఇచ్చుకొని ఆ పేపర్లు వేయించుకొని వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భవిష్యత్తు లేకుండా చేశారు. ఇప్పటి వరకు వాళ్ళు ఏదో చూస్తారు, గ్రామం కాబట్టి కనికరిస్తారని ఆశించాం. త్వరలోనే ఇదే సీతనారాయణలో స్థలం కూడా చెప్పబోతున్నాం, పెద్దలను సంప్రదించబోతున్నాను. నేను రేపేళ్ళలో భిక్షాటం చేయబోతున్నాం. ఊరు ఇంటింటి తిరిగి, అమ్మ ఈ ఊరు ఆడబడుచు, ఈ ఊరు అడుగు పెట్టింది, ఇక్కడికి వచ్చి నమ్ముకొని వచ్చింది, భర్తను పోగొట్టుకుంది, ఆస్తి కూడా పోయిందని భిక్షాటం చేయడానికి ఇంటింటికి రాబోతున్నాను. నేనే తీసుకొని స్వయంగా రాబోతున్నాను. నేను ఒక ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకుడిగా ఉన్నాను, పాస్టర్ సొల్యూషన్ నాయకుడిగా ఉన్నాను. ఎంతో మందికి సహాయం చేసి మా జీవితాల్లో, మా ఇంటిలో ఈ బిడ్డకి, ఆడబిడ్డకి అన్యాయం జరగడం ఇది మేము భరించలేకుండా ఉన్నాం. కాబట్టి ఇది నేను రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని చేయబోతున్నా ఉన్నాను. అవసరమైతే జిల్లా నాయకులు సహాయం తీసుకుంటాను, అవసరమైతే గ్రామ స్థాయిలో నాయకులు సహాయం తీసుకుంటాను. రేపు లండన్లో రఘుదేపురంలో భిక్షాటన నాకు న్యాయం చేయండి అని చెంగట్టుకొని ఇంటింటికి వచ్చి అడుక్కుంటది. ఎందుకంటే 7 ఇంట్లో అడుగు పెట్టినందుకు, భారీగా మోసి 2 పిల్లలను కన్నందుకు, 2 పిల్లలనే ఆస్తులుండి వాళ్ళకి ఒక రాజకీయంలో ప్రత్యేకంగా పంచాయతీ ప్రెసిడెంట్ పదవి చేసి కనీసం పిల్లలను కూడా ముఖం చూడకుండా వాళ్ళకి అన్యాయం చేసినందుకు, అన్యాయం చేయడం కాదు ఇప్పుడు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. సొసైటీలో అప్పుందనని అప్పటికప్పుడు పెద్దలు చెప్తే మన పెద్దలు ఎంపీపీ గారిని పట్టుకున్నాం, అలాగే గద్దాడ త్రిమూర్తి గారిని పట్టుకున్నాం. నా సమక్షంలో 5,50,000 పెట్టి ఆ డబ్బులు ఇప్పించి అక్కడి నుంచి అప్పు కట్టించి పుస్తకాలు బయటకు తీసుకొస్తే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి నమ్మించి మళ్ళీ మోసం చేశారు. ఇప్పుడు ఆ డబ్బులకి వడ్డీ కడుతుంది, ఆస్తి రకంగా కోల్పోయింది.
ఈ నిలువు నీడలేదు. దయచేసి పాత్రికేయులకి నేను విన్నవిస్తున్నాను, మీ ఇంటిలో మా చెల్లుకో అక్కకో ఈ అన్యాయం జరిగింది అని ఒక్కసారి దయచేసి మీరు ఒక్కసారి కులాన్ని పక్కన పెట్టి మన ఊరోళ్ళు అనే మాట లేకుండా నేను పబ్లిక్ గా చెప్తున్నాను, మీరు దీని మీద మీరు ఎంతవరకు చేయగలరో, ఎంతవరకు చేరగలదో అంతవరకు చేయండి. త్వరలోనే రాజమండ్రిలో కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. త్వరలోనే రేపు ఎల్లుండ భిక్షాటం చేస్తాను ఇంటికి తిరిగి ఈ పిల్లని తీసుకొని. అందరికీ తెలియాలా, ఇది ఒక ఆడపిల్లకు కాదు, రాబోతున్న మరొక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు, మరొక ఆడపిల్ల దిక్కుమాల అవ్వకూడదు. పిల్లలు కానీ ఇంటి పేరు మోస్తూ ఈరోజు ఎందుకు దిక్కుమాల దానిలాగా ఉండాలా? ఆస్తులు వాళ్ళు అనుభవిస్తారా? ఇల్లు ఉంది, పొలం ఉంది, స్థలం అమ్మేశారు. ఇవన్నీ వరుసగా డబ్బు ఏమైందో తెలియదు. ఒకవేళ ఈ పిల్ల డబ్బు తినేస్తుందని ఎవరైనా నిరూపిస్తే అకౌంట్లు బయట తీయండి, వాళ్ళ అకౌంట్లు బయట తీయండి, అతను అబ్బులు గారి అకౌంట్ లో అంటే మాంగారు అకౌంట్లు బయట తీయండి, భర్త అకౌంట్లు బయట తీయండి, వాళ్ళ అకౌంట్లు బయట తీయండి. ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, డబ్బు ఎలా జరిగింది, అన్ని ఆధారాలతో మీరు బయటకు తీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పిల్లకి న్యాయం జరగాల. న్యాయం జరిగేటంత వరకు ఈ పోరాటం ఆపం. త్వరలోనే ఒక స్థలాన్ని ప్రకటన చేసి నేను జిల్లా వ్యాప్తంగా కూడా నాయకులకు, సేవకులకు, దయచేసి దైవజనులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజాప్రతినిధులను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ముస్లిం నాయకులను రిక్వెస్ట్ చేస్తున్నాను, హిందువులో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని, మానవత్వం కలిగిన వాడిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది వ్యాప్తి చేయాలి. ఆ పిల్లకి న్యాయం జరగాల. న్యాయం జరిగేటంత వరకు పోరాటం ఆపం. ఇప్పుడు ఆ పిల్లని చంపేస్తాను బెదిరిస్తున్నారు. ఆ పిల్ల ఉండడానికి కూడా నిలువ నీడలేదు. ఆ పిల్లకి ఇల్లు కావాలా, బ్రతుదేరు కావాలా, మరొక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. ఆ పిల్లకి కానీ, ఆ కుర్రోడికి కానీ, ఆ కుమార్తెకి కానీ ఎటువంటి మరి అన్యాయం జరిగినా, ఇప్పటికీ అన్యాయం జరిగింది, ప్రాణహాని ఉంది. ఎందుకంటే మొన్న రాత్రి అదే ప్రయత్నం, చంపడానికే ప్రయత్నం. ఆ ఇంట్లో సామాన్లు పెట్టుకునే వాళ్ళ మీద అన్యాయంగా ఇంకో మాట, దాదాపు 5 నెలల్లో మామూలు హింస పట్ల కరెంటు తీసేశారు. కనీసం వండుకోవడానికి గది ఇవ్వలేదు. ఏ గదిలో ఎక్కడుందో అక్కడే ఉండి అలాగే బ్రతుకుతుంటే సామాన్లు తెచ్చుకున్న వ్యక్తి మీద అన్యాయంగా మీద పడి దారుణంగా కొట్టారు. కనబడకుండా కొట్టారు. తలంతా 2 రోజులు లేవలేని పరిస్థితికి వచ్చింది. అటాక్ చేశారు. దయచేసి దీని మీద మీరు ప్రతి ఒక్కరు తీసుకొని సహాయం చేయాలని కోరుతున్నాను. రేపు ఎల్లుండలో రఘుదేపురంలో భిక్షాటన అడుక్కుంటాం, మాకు న్యాయం చేయమని. గ్రామంలో ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పెద్దలు అడుక్కుంటాం, రాజకీయ నాయకుల దగ్గర అడుక్కుంటాం. ఎందుకంటే ఈ పిల్ల బతుకు కావాలి కాబట్టి. అందుచేత దీన్ని ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంటున్నాం. దయచేసి అన్యత భావించొద్దు. దీనికి ప్రతి ఒక్కరు కూడా మీ స్పందన తెలియపరిచి ఈ పిల్లకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సబ్జెక్ట్ ని అవసరమైతే అంతర్జాతీయంగా కూడా తీసుకెళ్ళడానికి ఏమాత్రం సంశయించడం లేదు. ప్రారంభించాం. దీనికి పెద్దల సహాయం కోరుతున్నాం. ఎవరైనా మానవత్వంతో దయచేసి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఈ బిడ్డ పక్షంగా నిలబడడానికి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి తెలియపరచాలని కోరుతున్నాను. మా నెంబర్లు కూడా మీకు తెలియపరుస్తాం. దయచేసి పాత్రికేయులు కూడా సహకరించమని కోరుతున్నాను. మరొకసారి మీ అందరికీ నమస్కారాలు.